ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో నా దగ్గర తెలుగు భాగవతం హార్డ్ కాపీ లేదు, కాకపోతే సాఫ్ట్ కాపీ బుక్ ఉందనమాట. ట్రాన్స్లేషన్ అనే అప్లికేషన్ కొన్నాను మనం ఇప్పుడు, అందులో ఉంది. ఎవరైనా తెలుగు మంచిగా చదివే వాళ్ళు ఉన్నారా? కాల్లో చదవగలుగుతారా? లేకపోతే నేను చదువుతాను. ఓకే, నేను చదువుతాను. సో నాకు తెలుగు అలవాట్లేదంతా చదవటము. సో విల్ ట్రై. ఓకే, ఫస్ట్ శ్లోకం, టెక్స్ట్ నెంబర్ 64. నానుభూతం క్వచానేన దేహనాదృష్టం అశ్రుతం కదాచిదుపలభ్యేత యద్రూపం యాదృగాత్మని. ఓకే, గుడ్. ఐ సీ శైలజ మాతాజీ కూడా జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ మాతాజీ. మీకు గుర్తుంది మాతాజీ? టైం ఉందా వాళ్ళు చదవడానికి మీకు? హరే కృష్ణ ప్రభుజీ, మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు. కరెక్ట్ మాతాజీ. అంటే శైలజ మాతాజీ లేదు కదా అని నేను చదువుదాం అనుకున్నా తెలుగు. ఓకే, జాయిన్ అయ్యారు కదా ఎవరు చూడండి. యా శైలజ మాతాజీ మీరు జాయిన్ అయ్యారు కదా, మీరు చదువుతారా? ప్రేయర్స్ అయిపోయాయి ప్రభుజీ? అయిపోయింది మాతాజీ. వైల్ శైలజ మాతాజీ కనెక్ట్ అయ్యే వరకు నేను స్టార్ట్ చేస్తాను. మాతాజీ మీరు ఎప్పుడు ఇప్పుడు అందుకోండి. ఎస్ మాతాజీ, వాయిస్ బ్రేక్ అయింది. మీ వాయిస్ రావట్లేదు మాతాజీ. ఓకే, 1 minute లో జాయిన్ అవుతారంట. లేదండి, నేను జాయిన్ అయ్యే ఉన్నాను. వినిపించడం లేదా? ఇప్పుడు వినిపిస్తుంది. యూ కెనాట్ సీ. ఐ నో, యా, ఐ హావ్ బీన్ జాయినింగ్ అట్లీస్ట్ 1 minute. యా అదే మీరు నేమ్ కనిపిస్తుంది బట్ వాయిస్. అవునా? ఓకే, ఇప్పుడు చదవమంటారా? చదవచ్చునా? చదవచ్చు మాతాజీ. 2 verses వినిపిస్తుందండి? 64, 65 చదవచ్చు మాతాజీ. ఓకే, సరేనండి. సారీ, యా, ఐ థింక్ కొంచెం చిన్నవే, పర్వాలేదు. ఇవాళ మనము చతుర్థ స్కందంలో, శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందంలో అధ్యాయం 29లో 64, 65 శ్లోకాలు చదువుతున్నాము. 64వ శ్లోకము. నానుభూతం క్వచానేన దేహేన దృష్టమశ్రుతం కదాచిదుపలభ్యేత యద్రూపం యాదృగాత్మని. యాదృగాత్మని. ప్రస్తుత జన్మలో కనీ విని ఎరుగని విషయము కొన్ని మార్లు అకస్మాత్తుగా అనుభూతమగుచుండును. కొన్ని మార్లు అట్టి విషయములను మనము స్వప్నం యందు గాంచుచుందుము. భాష్యము. స్వప్నంలో కొన్ని మార్లు మనము ఈ జన్మలో అనుభవం లేనట్టి విషయములను గాంచుచుందుము. ఆకాశములో ఎగిరెడి అనుభవం లేనప్పటికీ ఆ విధముగా ఎగురుచున్నట్లు స్వప్నంన కొన్ని మార్లు తలుచుచుందుము. దీని భావమేమనగా, పూర్వజన్మలలో ఒక మారు మనము దేవతగనో రోదసి యాత్రికునిగనో ఆకాశమున ఎగిరి ఉంటిమి. ఈ భావనలన్నీను మనస్సులో రాశిగా ఉండి ఒక్క మారుగా ప్రకటన అగుచుండును. ఇది జలాంతర్ భాగములలో జరిగేది పొంగు వంటిది. అదే కొన్ని మార్లు జలము యొక్క ఉపరితలమున బుడగల రూపంలో ప్రకటమగును అగుచుండును.
ఈ జన్మలో చూడనట్టి ప్రదేశము కేగుటను మనము స్వప్నమున కొన్ని మార్లు గాంచుచుందుము. పూర్వజన్మమున అది మనకు అనుభూతమైనదనుటకు ఇది నిదర్శనము. ఆ భావన మనస్సులోనే గూడు కట్టుకుని ఉండి కొన్ని మార్లు స్వప్న రూపమున లేదా ఆలోచన రూపమున వ్యక్తము అగుచుండును. సారాంశం ఏమనగా పూర్వజన్మలలోని పడు ఆలోచనలకు అనుభవములకు మనస్సు గడ్డంగి వంటిది. ఈ విధముగా గత జన్మం నుండి ప్రస్తుత జన్మము, ఈ జన్మము నుండి భవిష్యత్ జన్మలు అనడి జన్మ పరంపర కొనసాగుతున్నది. ఒకానొక మనిషిని పుట్టుకతోనే పుట్టుకతోనే శాస్త్రజ్ఞుడు లేదా పుట్టుకతోనే భక్తుడని పలుకుట కూడా ఆ విషయము నిరూపించుచున్నది. భక్త అంబరీషుని వలె మనము కూడా శ్రీకృష్ణునే ఆదేశంగా తదేకంగా ఈ జన్మనందు చింతించినచో నవై మన కృష్ణ పదార విందయోహో మరణాంతరము నిక్కముగా భగవద్ధామమునకు వెడలగలము. ఒకవేళ మన భక్తి యత్నము పూర్తి కానిచో దానిని తదుపరి జన్మలో తప్పక కొనసాగించగలము. ఈ విషయము భగవద్గీత యందు ఇట్లు ధృవపరచబడినది. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతం గేహే యోగ భ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడైన వాడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేక సంవత్సరములు దుఃఖములను అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును. శ్రీకృష్ణ ధ్యాన విధిని ఖచ్చితంగా పాటించినచో మరణానంతరము మనము కృష్ణలోకములకు గోలోక బృందావనముకు వెడలుట యందు ఎట్టి సందేహము లేదు. 65వ శ్లోకము. తేనాస్యత్తాదృశం రాజన్ లింగనో దేహ సంభవం శ్రద్ధస్వావనుభూతోర్థో నమనస్పృష్టుమర్హతి. ఓ రాజా, కనుకనే లింగదేహం కలిగిన జీవుడు గత జన్మ వలన అనేక రకములకు ఆలోచనలను భావములను పెంపొందించుకును. ఇది నిశ్చయమని ఎరుగుము. గత జన్మమున అనుభూతిని బడయనిదే దేనిని గూర్చియు ఆలోచించుట సాధ్యమే కాదు. భాష్యము. కృష్ణ బహిర్ముఖ హన భోగ వాంఛాకరే నికటస్థ మాయా తారే జాపటియా ధరే. ప్రేమ వివర్తము. దేవదేవుడగు శ్రీకృష్ణుడే నిజమునకు పరమ భోక్త. జీవుడు ఆ దేవదేవుని అనుకరింపగోరి అప్పుడు ప్రకృతిపై ఆధిపత్యమును చలాయించవలనడి అతని కోరిక వినుటకు అవకాశం ఒసగబడును. అది అతని పతనమునకు ఆరంభము. భౌతిక వాతావరణమున ఉన్నంత వరకు అతనికి మనస్సెప్పుడునటి ఒక సూక్ష్మ యంత్రము నానా విధములకు భౌతిక కోరికలు రాక లభించి ఉండును. మనస్సునందలి కోరికలే వివిధ దేహముల రూపమున ప్రకటమగుచుండును. ఈ విషయమున తానే పరమాధికారి కనుక తన నుండియే ఆ యథార్థమును గ్రహింపుమని నారదముని ప్రాచీన బర్హితో పలికెను. సారాంశమేమనగా మనస్సే మన పూర్వ కోరికలకు గడ్డంగి అయి ఉన్నది. ఆ కోరికలు వలననే ప్రస్తుత దేహము సంప్రాప్తిమై ఉన్నది. అదే విధముగా ప్రస్తుత జన్మలో మనము కోరినది రాబోవు జన్మలో ప్రకటం కాగలదు. ఈ ప్రకారము మనస్సే నానావిధ దేహములకు మూలమై ఉన్నది. మనస్సు కృష్ణ భక్తి చే పునీతమైనచో మనుజుడు భవిష్యత్తునందు సహజంగానే ఆధ్యాత్మికమైనవి మరియు కృష్ణ భక్తి భావన పూర్ణమైనది అయిన జన్మను బడయును. శ్రీ చైతన్య మహాప్రభు ధ్రువపరిచినట్లు అట్టి రూపమే మన సహజ స్థితి. జీవన స్వరూప మాయ కృష్ణం నిత్యదాస. ప్రతి జీవుడు సహజంగా నిత్య కృష్ణదాసుడే. మనుజుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో నియుక్తుడైనచో ప్రస్తుత జన్మమునే ముక్తునిగా భావింపబడును. శ్రీల రూప గోస్వామి ఈ విషయముని ఇట్లు ధ్రువపరిచిరి. ఈహాయస్య హరేర్థాస్యే కర్మణ మనసా గిరా నిఖిలా స్వస్థవస్థానం జీవన్ముక్తం న ఉచ్యతే. కర్మణ మనసా వాచ శ్రీకృష్ణుని దివ్య సేవ ఎందే నెలకొన్నవాడు జీవన్ముక్తునిగా పరిగణింపబడును. భక్తి రసామృత సింధువు
ఒకటవ అధ్యాయము 1-2 శ్లోకం 87వ శ్లోకం. మా కృష్ణ చైతన్య ఉద్యమమే ఈ సిద్ధాంతం చైతన్యము ఉద్యమము ఈ సిద్ధాంతం పైననే ఆధారపడి ఉన్నది. భగవత్ సేవయే మానవుని సహజ స్థితి కనుక దేవదేవుని సేవలోనే వారు సదా లగ్నమగులాగున వారికి బోధ చేయవలను. సదా భగవత్ సేవ యందు నెలకొన్న వారు ముక్తినిగానే భావించబడును. ఈ విషయము భగవద్గీత 14వ అధ్యాయంలో 26వ శ్లోకం నందు ఇట్లు ధృవపరచబడినది. మాంచ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే తే నగుణాన్ సమతియైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవ యందు నిమగ్నమైన వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. అనగా భక్తుడు త్రిగుణములకు అతీతమైన వాడు, బ్రాహ్మణుని స్థితికి కూడా పరమైన వాడు. బ్రాహ్మణుడు రజస్తమో గుణములనడి రెండు అధమ గుణములచే ప్రభావితుడై ఉండవచ్చును. కానీ మానసిక పరిధిలో అనుభూతమయ్యేది భౌతిక కోరికల నుండి బయటపడిన వాడును మరియు జ్ఞానకాండ కర్మలకాండలను విడనాడిన వాడును అగు విశుద్ధ భక్తుడు మాత్రము ఎల్లప్పుడూ బద్ధ స్థితికి అతీతముగా ఉండి ముక్తుడై ఉండును. జై కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. 1 minute. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శైలజ మాతాజీ చదివినందుకు 2 శ్లోకాలు. సో 64, 65 శ్లోకాలు. సో మనం ఈ సెక్షన్లో నారదముని ప్రచనే వారికి దివ్య జ్ఞానం ఇస్తున్నారు, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఇస్తున్నారు. సో స్పెసిఫికల్లీ ప్రచన్ వారి క్వశ్చన్ అడిగారు, నేను ప్రీవియస్ జన్మలో వేరే బాడీలో ఉన్నాను అన్నారు కదా, మరి వేరే బాడీలో ఉంటే అప్పుడు చేసిన పనులకి ఇప్పుడు మళ్ళీ ఎట్లా సఫర్ అవుతున్నాను, నెక్స్ట్ లైఫ్లో ఎలా వస్తుంది, వేరే బాడీలో సఫర్ అవుతున్నాను అని క్వశ్చన్ అడిగారు. అప్పుడు నారదముని వివరించారు. ఎట్లా అంటే, మనందరం ఆత్మలు. ఇప్పుడు ఆత్మకి 2 కవరింగ్స్ ఉన్నాయి. సూక్ష్మ శరీరంలో 3 కాంపనెంట్స్ ఉంటాయి. మనసు, బుద్ధి, తర్వాత అహంకారం ఉంటాయి. సో ఆత్మకి ఒక కవరింగ్ ఏమో సూక్ష్మ శరీరం, సటిల్ బాడీ, లైక్ షర్ట్ లాగా. తర్వాత దానిపైన గ్రోస్ బాడీ అంటే స్థూల శరీరం అంటారు తెలుగులో. అది మనకు కనబడే శరీరం ఇది అనమాట. సో ఈ శరీరం లోపల సూక్ష్మ శరీరం ఉంది, దాని లోపల ఆత్మ ఉంది. సో ఎప్పుడైతే మనం చనిపోతామో, మృత్యు వస్తుందో, అప్పుడు మనం ఆత్మ కదా, మనము వేరే బాడీలోకి వెళ్తాం అనమాట. దేంతో వెళ్తాము? సూక్ష్మ శరీరంతో వెళ్తాం. స్థూల శరీరం వదిలేస్తాం ఇక్కడ, సూక్ష్మ శరీరంతో వేరే బాడీలోకి వెళ్తాం అనమాట. అది పరమాత్మ హెల్ప్ చేస్తుంది అనమాట. పరమాత్మ సూపర్వైజ్ చేస్తుంది ఆ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి వెళ్ళడానికి మనల్ని, ఆత్మ సూక్ష్మ శరీరంతో పాటు. అయితే ఇప్పుడు ఈ బాడీలో నేను ఏదైతే కర్మలు చేశానో అవన్నీ, వాటి గురించి నెక్స్ట్ లైఫ్లో అనుభవిస్తున్నా అంటున్నారు కదా. నెక్స్ట్ లైఫ్లో నేను ఆత్మని, నెక్స్ట్ లైఫ్లో ఈ సేమ్ సూక్ష్మ శరీరంతో వెళ్తున్నాను. సూక్ష్మ శరీరంలో మెయిన్ థింగ్ ఏంటి? ఒకటి మనస్సు. ఆ మనసు గురించి నారదముని వివరిస్తున్నారు అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ శ్లోకాల్లో మనం విన్నాం, ఎట్లా ఒక కళ గురించి చెప్పారు, డ్రీమ్ గురించి చెప్పారు నారదముని. ఎట్లా డ్రీమ్లో మనం ఒక బాడీ వదిలేసి ఎట్లా ఇంకో బాడీకి వెళ్తామో, అట్లాగే చనిపోయినప్పుడు ఒక బాడీ వదిలేసి సూక్ష్మ శరీరంతో పాటు ఇంకో బాడీలోకి వెళ్తాము అని చెప్పారు. సో అది వివరించిన తర్వాత లాస్ట్ 2 శ్లోకాల్లో మీరు అది కూడా విన్నారు. ఏంటంటే మన ఆత్మ అయింది కూడా
మనం ఈ స్థూల శరీరం గ్రాస్ బాడీతో ఐడెంటిఫై చేస్తున్నాం. దానివల్ల మనకి ప్రీవియస్ కర్మ ఒక రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట. సో అది ఎట్లా వస్తున్నాయి, ఈ సూక్ష్మ బాడీలో అనుభవిస్తున్నాం మనం. ఈవెన్ దో గ్రాస్ బాడీ స్థూల శరీరం చేంజ్ అయినా కూడా సూక్ష్మం ఒకటే, సేమ్ కాబట్టి, మనసు సేమ్ కాబట్టి అందులో అనుభవిస్తున్నాం అని చెప్పారు. అలాగే ఇంకోటి ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నామో దాన్ని బట్టి మన కాన్షియస్నెస్ వస్తుంది, డెవలప్ అవుతుంది అని చెప్పారు. మన కాన్షియస్నెస్ డెవలప్ చేసినందువల్ల మనం ఇప్పుడు మన కాన్షియస్నెస్ ఎలా ఉందో చూస్తే నేను లాస్ట్ లైఫ్లో ఎలాంటి పనులు చేశానో, ఎలాంటి కోరికలు ఉన్నాయో తెలిసిపోతుంది అని చెప్పారు. అంతవరకు డిస్కస్ చేశారు ఇప్పుడు. సో మరి ప్రతి వారికి ఒక డౌట్ రావచ్చు. సో మనం నాకు మనసు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి? ఈవెన్ ప్రీవియస్ జన్మ నుంచి ఇప్పుడు వచ్చినాయని ఎలా తెలుసుకుంటాము మనము? ప్రీవియస్ జన్మలో సేమ్ మనసు వచ్చింది ఇప్పటికి అనేది ఎలా తెలుసుకుంటాము అని ఒక క్వశ్చన్ రావచ్చని నారద ముని వివరిస్తున్నాం అన్నమాట. ఈ 64 శ్లోకము 65 శ్లోకం. 64 శ్లోకంలో మళ్ళీ డ్రీమ్ గురించి చెప్తున్నారు, కళ గురించి చెప్తున్నారు. కళలు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం ఎప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ప్రభుపాదులు చెప్తున్నారు. ఏంటి, ఆకాశంలో ఎగిరినట్టు వస్తుందంట, ఆకాశం నుంచి వ్యూ కనబడుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడు ఈ లైఫ్లో మనం ఎప్పుడూ ఎగరలేదు అనుకో, ఫ్లైట్ కూడా వెళ్ళలేదు అనుకో, అయినా కూడా మన డ్రీమ్ ఎలా వచ్చింది? అది ప్రభుపాద వారు భాషల్లో వివరిస్తున్నారు. ఎందుకంటే మనం ప్రీవియస్ లైఫ్లో చూసినవి, ప్రీవియస్ లైఫ్లో చేసిన కర్మలన్నీ అవన్నీ ఇంప్రెషన్స్ లాగా అవి మనసులో ఉంటాయన్నమాట. మనకి ఒక కెమెరా తీసుకొని అన్ని చోట్లకి వెళ్ళి ఫోటో తీస్తూ ఉన్నాం అనుకో రోజంతా, సో ఎట్లా ఉంటుందో అట్లా మైండ్ ఇమేజెస్ క్యాప్చర్ చేస్తామన్నమాట. మైండ్ ఇమేజెస్, ఎక్స్పీరియన్సెస్ స్టోర్ చేసుకుంటుంది అనమాట. స్టోర్ హౌస్ ఆఫ్ మెమరీ, స్టోర్ హౌస్ అనమాట. సో అట్లా అందుకని మనం డ్రీమ్లో చూసేవి ప్రీవియస్ జన్మలో చూసామన్నమాట. అదొక పాయింట్ చెప్తున్నారు ఈ భాషల్లో ప్రభుపాద వారు. ఇంకొక భాషల్లో ఎక్కడో ప్రభుపాద వారు చెప్తారు, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్స్పీరియన్స్లో గోల్డ్ చూసాము, తర్వాత మౌంటైన్ చూసాము, అంటే పెద్ద పర్వతం చూసాము, తర్వాత గోల్డ్ చూసాము, ఈ రెండు చూసాము. కానీ డ్రీమ్లో కొన్నిసార్లు ఈ రెండు కలిపేస్తాం అనమాట, కలిపేసి గోల్డ్ మౌంటైన్ చూస్తాం అనమాట. అట్లా కూడా చెప్తారు ప్రభుపాద వారు ఇంకొక భాషల్లో. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పేది ప్రభుపాద వారు చెప్పేది అంటే, మనసులో మనం ఆలోచనలు వచ్చిన ఆలోచనలు అన్నీ స్టోర్ అవుతాయి. అట్లాగే మనం చేసిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ స్టోర్ అవుతాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 లైఫ్ టైమ్స్ ఉన్నాను అనుకో ఇంతకుముందు వేరే వేరే బాడీలో, అవన్నీ స్టోర్ అయిపోయాయి అన్నమాట మనసులో ఇప్పుడు. సో బేసికలీ మన కోరికలు, మన ఎక్స్పీరియన్సెస్ రెండు స్టోర్ అయి ఉంటాయి మన మనసులో. సో దెన్ కృష్ణుడు పరమాత్మ రూపంలో మన కోరికల్ని బట్టి, ప్రీవియస్ జన్మలో కోరికలను బట్టి ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తారన్నమాట కొన్ని కోరికలు. అట్లాగే మనకి శక్తిని ఇస్తాడు యాక్షన్ తీసుకోవడానికి కోరికలు కూడా. సో అన్నిటికీ ఫోర్స్ ఏంటి, మన కోరికలు అన్నమాట. సో అందుకని ప్రభుపాద వారు చెప్తున్నారు ఏంటి, మనం ఇప్పుడు ఎప్పుడైతే మనకు అర్థమైందో ఇట్లా మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ ప్రీవియస్ జన్మ నుంచి కూడా వచ్చినాయి అనేసి, ఇప్పుడు మనం మనసుకి పాజిటివ్ ఇన్పుట్ ఇచ్చామనుకో, ఏంటి కృష్ణుడి గురించి తెలుసుకోవడము, భక్తి గురించి తెలుసుకోవడము, కృష్ణుడి గురించి గ్లోరీస్ వినడము, అట్లా చేసామనుకో, న్యాచురల్గా 2 థింగ్స్ అవుతాయి. ఒకటేమో మన మైండ్, మన మనసు ప్యూరిఫై అవుతుంది, నంబర్ 1. నంబర్ 2, మనం రైట్ డెస్టినేషన్కి వెళ్తాము అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఆలోచనలు బట్టి నెక్స్ట్ బాడీ వస్తుంది అన్నారు కదా. ఇప్పుడు నేను కృష్ణుడు సేవ చేయడానికి ఆలోచిస్తున్నాను అనుకో, నెక్స్ట్ బాడీలో కృష్ణ సేవలో ఉంటాను అనమాట. సో అది ప్రభుపాద వారు వివరిస్తున్నారు 64వ శ్లోకంలో. సో బేసికల్లీ ఈ మైండ్ మెకానిజం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనం ఆ మైండ్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఈ లైఫ్లో అని మీకు తెలుస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసేవి, వినేవి,
స్మెల్ చేసేవి, టచ్ చేసేవి, ఇవన్నీ టేస్ట్ చేసేవి, ఇవన్నీ ఇన్పుట్స్ అన్నమాట. సెన్సెస్, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలను చదువుకున్నారు కదా, 2-3 శ్లోకాల బ్యాక్ చదివి ఉంటారు. జ్ఞానేంద్రియాల ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఎక్కడికి వెళ్తుంది? మనసుకి వెళ్తుంది అనమాట. ఇవన్నీ ఫీడ్ చేస్తున్నాయి మనసుకి. సో మనం అందుకనే ఏం చేయాలి భక్తులము? మనం ఏం చూస్తున్నాము, ఏం వింటున్నాము, ఏం టేస్ట్ చేస్తున్నాము, ఏం స్మెల్ చేస్తున్నాము అని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి అది భక్తికి అనుకూలంగా ఉన్నాయైతే చూడాలి, భక్తికి అనుకూలంగా ఉంటాయంటే వినాలి, అట్లా అనమాట. సో లేకపోతే అవి ప్రతికూలంగా ఉంటే రిజెక్ట్ చేయాలన్నమాట. సో అట్లా మనం నెగిటివ్ ఇన్పుట్ నుంచి ఆపేసి మైండ్కి పాజిటివ్ ఇన్పుట్ పంపించామట. పాజిటివ్ ఇన్పుట్ ఏంటి? భక్తి కాంటెక్స్ట్లో భగవంతుడు గ్లోరీస్ చెప్పడము, వినడము, భగవంతుడి గ్లోరీ గురించి చదవటము, లేకపోతే భక్తి గ్లోరీస్ గురించి చదవటము, వినడము, భక్తి ఎలా ప్రాక్టీస్ చేయాలని తెలుసుకోవడము, స్పిరిచువల్ వరల్డ్ ఎలా ఉంటుంది తెలుసుకోవడము, ఇవన్నీ పాజిటివ్ ఇన్పుట్ ఇస్తున్నాం అంట మన మైండ్కి. సో ఈ ప్రిన్సిపల్ ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఈ ప్రిన్సిపల్ చాలా వాల్యుబుల్ అనమాట మనకి అప్లై చేయడానికి. ఎట్లా వాల్యుబుల్లో చెప్తాను. వన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ నా మైండ్లో ఎప్పుడు నాకు ఏదైనా ఎడిక్షన్ ఉందనుకో, అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ 10 నిమిషాలకు ఒకసారి తినాలని ఎడిక్షన్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో దెన్ అది పోవాలంటే 2 విధాలుగా వర్క్ చేయొచ్చు అనమాట మనం. ఒకటి ఏంటంటే మన పరిసరాలు, ఎన్విరాన్మెంట్ని కంట్రోల్ చేసుకోవడం. అంటే ఎన్విరాన్మెంట్లో తిను పదార్థాలు లేకుండా చేసుకోవడం. ఎప్పుడు తినే టైం కాకుండా వేరే టైంలో ఉండకుండా చూడటం, నాకు యాక్సెస్ తీసేయడం, వన్ మెథడ్. కానీ మనసు స్టిల్ ఆలోచిస్తుంటుంది, అవి తినాలని అంటుంది. కానీ సైమల్టేనియస్గా ఏం చేయాలి? మన మనసుకి పాజిటివ్ ఇన్పుట్ ఇవ్వాలన్నమాట. పాజిటివ్ ఇన్పుట్ ఏంటి? భగవంతుడి నామజపం చేయటము, భగవంతుడి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అట్లా నామజపం చేయటము, భగవద్గీత శ్రీమద్ భాగవతం రోజు చదవటము, రోజు వినటము, వీటి వల్ల మనం పాజిటివ్ ఫీడ్ చేస్తున్నమాట మైండ్కి. అప్పుడు ఏమవుతుందంటే మైండ్కి ఏదైతే సంస్కారాలు ఉన్నాయో, ఏంటి తినాలి అని వచ్చేది సంస్కారాలు ఉన్నాయనుకో, ఆ సంస్కారాలు గ్రాడ్యువల్గా ఈ పాజిటివ్ ఇన్పుట్ తోటి ప్యూరిఫై అయిపోతాయి అనమాట. అప్పుడు నాకు కోరిక కూడా ఉండదు అనమాట, ఎవ్రీ 10 నిమిషాలకి తినే కోరిక కూడా ఉండదు అనమాట. సో అందుకనే భక్తి ప్రాసెస్ ద్వారా మనం పాజిటివ్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. పాజిటివ్ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు నెగిటివ్స్ ఏవైతే మనకి అనుకూలంగా లేవో భక్తికి, అవి పోతాయి ఆటోమేటిక్గా. సో అది ఫోకస్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇది ఎట్లా తెలిసింది మనకి? ప్రాక్టికల్ అప్లికేషను మైండ్ ఎట్లా పనిచేస్తుందో తెలిసింది కాబట్టి. సో అందుకనే ఈ నాలెడ్జ్ మనకి భగవద్గీతలో శ్రీమద్ భాగవతం వచ్చే నాలెడ్జ్ చాలా ప్రాక్టికల్లీ వాల్యుబుల్ అనమాట. సో మనకి మంచి హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అడుగుతారు, నాకు తెలుసండి ఇది మంచిగా చేయాలి, ఈ పని చేయాలి, ఇట్లా చేయాలని తెలుసు, కానీ నేను ఆపుకోలేను, టైంకి వచ్చినప్పుడు చేసేస్తాను, తప్పని చేసేస్తాను అంటారు. సో మరి ఎట్లా గుర్తుందంటే, ఒకటేమో నేను అట్లా తప్పని చేయను అని రెజల్యూషన్ చేయరు, కానీ అది ఎక్కువ రోజులు పనిచేయదు. కానీ పాజిటివ్ భక్తి చేసిన వల్ల ఏమవుతుందంటే మన కాన్షియస్నెస్ లెవెల్లో మన మనసు ప్యూరిఫై అవుతుంది. మనసు ప్యూరిఫై అయితే మనకి భగవంతుడి దయ వల్ల మనకి స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. అది ఏదైతే మనకి మంచిది చేయడానికి స్ట్రెంగ్త్ వస్తుంది, తప్పు చేయకుండా ఉండడానికి స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. అది భక్తి యొక్క బెనిఫిట్ అనమాట. కొంతమంది అనుకుంటారు, భక్తి ఏమిస్తుంది నాకు? భక్తి నాకు కారు ఇచ్చిందా, ఇల్లు ఇచ్చిందా? లేదు. సో అంతవరకు ఆలోచిస్తారు అనమాట. వాళ్ళకి సటిల్గా భక్తిలో వల్ల ఎంత లాభాలు వస్తున్నాయో వాళ్ళకి అర్థం కాదనమాట. కానీ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారనుకో, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారనుకో, ఎవ్రీడే ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ హరే కృష్ణ మహామంత్రం జపం చేసాం అనుకో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇట్లా 1 మంత్ ఒక 1 రౌండ్ స్టార్ట్ చేసి జపం చేసాం అనుకో, మనకే ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. ఇది ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలా ఉంటుంది. ఎందుకంటే మీరు కొంచెమే కవర్ అయి ఉండొచ్చు గుణాలతోటి, నేను ఎక్కువ గుణాలతో కవర్ అయి ఉండొచ్చు.
సో మన ఇద్దరి ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అందరికీ సేమ్ ఎగ్జాక్ట్ ఎక్స్పీరియన్స్ రానవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బేకింగ్కి ఇది ఒక తెలుసు, మనకి బేకింగ్ చేస్తాం కదా ఓవెన్లో. అప్పుడు రెసిపీ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఉండి టెంపరేచర్ సేమ్ ఉండి మనం సేమ్ స్పాట్లో పెట్టామనుకో, ఓపెన్లో కిందనో పైనో లెఫ్ట్లో రైట్లో కాకుండా సేమ్ ప్లేస్లో పెట్టామనుకో, ఎవ్రీ టైం చేసినప్పుడు బేకింగ్ చేసినప్పుడు సేమ్గా వస్తుంది. ఏ అట్లా కాకుండా ఇది భక్తి అట్లా కాదన్నమాట. ఎందుకు కాదు అట్లా? ఎందుకంటే నేను 100 లైఫ్ టైమ్స్లో పాడు పనులు చేసి ఉండొచ్చు, మీరు 100 లైఫ్ టైమ్స్లో పుణ్యకారాలు చేసి ఉండొచ్చు. సో మన ఇద్దరికి డిఫరెన్స్ ఉంది కదా. సో అప్పుడు నేను తమో గుణంలో ఎక్కువ ఉండొచ్చు, మీరు సత్వగుణంలో ఎక్కువ ఉండొచ్చు. దాన్ని బట్టి మీకు తొందరగా భక్తిలో అడ్వాన్స్మెంట్ తెలిసిపోతుంది. నాకు ఏమో టైం పడుతుంది అడ్వాన్స్మెంట్ తెలవాలంటే. సో అట్లా ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అది ఎప్పుడైతే మనం ప్రిన్సిపల్ నేర్చుకున్నాం అనుకో, ప్రాక్టికల్గా మన లైఫ్కి పనికి వస్తుంది, మెటీరియల్ లైఫ్లో ఇప్పుడు కరెంట్లీ డ్యూటీస్ చేయడానికి పనికి వస్తుంది, తర్వాత భక్తిలో ముందుకు వెళ్ళడానికి కూడా పనికి వస్తుంది అనమాట. అది బెనిఫిట్ అనమాట ఈ నాలెడ్జ్ వల్ల. నో 65వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సో బేసికలీ ఈ ప్రీవియస్ శ్లోకాలనేమో మైండ్లో డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ స్టోర్ చేసుకుంటాయి అని ఫోకస్ చేశారు ప్రీవియస్ శ్లోకాల్లో. ఈ శ్లోకాల్లో ఏమో మైండ్లో కోరికలు కూడా ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ. సో అది కూడా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మనం ఇప్పుడు నెక్స్ట్ బాడీ ఎట్లా వస్తుందంటే, మనం ఏం కోరికలు ఉంటాయి, ప్రిడామినెంట్గా ఏం కోరికలు ఉంటాయి, తర్వాత ఏం కర్మ చేసాం, ఈ రెండింటి బట్టి మనకి నెక్స్ట్ బాడీ వస్తుంది అనమాట. సో అందుకని మనం ఎలాంటి కోరికలు వస్తాయి, ఎలాంటి ఆలోచనలు వస్తాయి మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్గా వింటున్నాం అనుకో భక్తి గురించి, భగవంతుడి గురించి, దెన్ న్యాచురల్గా మన కోరికలు కూడా భక్తిలో ముందుకు వెళ్ళాలని, ఆలోచనలు కూడా భక్తిలో ఎలా ముందుకు వెళ్ళాలి, భక్తిలో ఎలా సేవ చేయాలి, వేరే వాళ్ళకి భగవంతుడికి ఎలా సేవ చేయాలి అని వస్తాయి న్యాచురల్గా. సో అది సీక్రెట్ అనమాట. భక్తిలో మన ఆలోచనలు, మన కోరికలు మార్చుకోవాలంటే సీక్రెట్ ఏంటంటే సాధు సంఘంలో సాధువులతోటి అసోసియేషన్ తీసుకోవడము, వాళ్ళు చెప్పింది సాధువుల నుంచి శాస్త్రం నుంచి వినడము, వీటి వల్ల మన కోరికలు మన ఆలోచనలు మారిపోతాయి అన్నమాట పాజిటివ్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వేరే డివోటీతోటి సేవ చేస్తున్నాం టుగెదర్, ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం, సండే ఫిష్ కుకింగ్కి, సండే రోజు కుకింగ్ చేయడానికి వెళ్తున్నాం. మనం ఏమనుకుంటాము, నేను చాలా గొప్పవాడిని, నేను హెల్ప్ చేస్తున్నాను, లేకపోతే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి చాలా శక్తి ఉంది కాబట్టి హెల్ప్ చేయగలుగుతారు, వాళ్ళు 4 గంటలు కుక్ చేయగలుగుతారు, నేను 1 గంట కుక్ చేస్తాను, అంతవరకు ఆలోచిస్తాం మనం ఫిజికల్గా. కానీ వాళ్ళతో కుక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పెదాల మీద చేయబెట్టుకున్నప్పుడు ఇమీడియట్గా వెళ్ళి వాష్ చేసుకుంటున్నారు హ్యాండ్, తర్వాత కింద ఏమైనా పట్టుకున్నప్పుడు ఇమీడియట్గా వెళ్ళి వాష్ చేసుకుంటున్నారు హ్యాండ్. అది అబ్జర్వ్ చేస్తుంటే మనకు అర్థమవుతుంది, ఓహో కృష్ణుడికి కుక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు క్లీన్లీనెస్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. అట్లా మనకు కూడా వస్తుంది, నేను కూడా కుక్ చేసినప్పుడు ఇంట్లో నేను క్లీన్గా కుక్ చేస్తాను, నేను కూడా కుక్ చేసే ముందు మంచిగా క్లీన్ చేసుకుంటాను హ్యాండ్స్, ఆ ప్లేస్ అంతా నైస్గా క్లీన్ చేస్తాను, ఎందుకంటే నేను భగవంతుడికి కుక్ చేసి భగవంతుడికి ఆఫర్ చేస్తున్నాను కాబట్టి. సో అట్లా మనకు కూడా ఆలోచన వస్తుంది. అట్లాగే మనకి ఒక కోరిక వచ్చింది. ఏం కోరిక వచ్చింది? ఇప్పుడు భగవంతుడికి నేను కూడా మంచిగా సేవ చేయాలి కుకింగ్ తోటి అని ఒక కోరిక వచ్చింది. ఇంకోటేమో నేను ఎలా చేయాలి భగవంతుడికి, ఇంట్లోకి వెళ్ళినప్పుడు, ఇంట్లో వంట చేసినప్పుడు నేను ఇది పాటిస్తాను అని ఆలోచన వచ్చిందంట. సో అట్లా మన డివోటీ అసోసియేషన్ వల్ల మన ఆలోచనలు, మన కోరికలు మారచ్చు అనమాట. అది గుడ్ థింగ్. అది ఆపోజిట్ ఉంది. ఆపోజిట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు తాగుబోతుడి దగ్గర పక్కన కూర్చున్నాను, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, వాడు ఎప్పుడు ఆలోచిస్తుంటారు, ఇప్పుడు 1:34 అయింది కదా, 5 o'clock అవగానే నేను ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాను, అప్పుడు నేను తాగొచ్చు అని వాళ్ళు ఆలోచన ఉంటుంది. తర్వాత కలిసినప్పుడల్లా చెప్తారు, నాకు ఇవాళ కొత్త బ్రాండ్ ఆల్కహాల్ కనబడింది అని చెప్తారు. లేకపోతే
2 స్ట్రీట్స్ దూరంలోనే కొత్త ఆల్కహాల్ షాప్ వచ్చింది. ఆలోచనలన్నీ తాగు తాగడం గురించే ఉంది. సో న్యాచురల్లీ మన కాన్షియస్నెస్ కూడా అవే ఫిల్ అవుతుంటాయి అన్నమాట, 1 బై 1. మైండ్ స్టోర్ హౌస్ అని చెప్పాం కదా, అట్లా ఫిల్ అవుతుంది. అది నెగిటివ్ సైడ్ అనమాట. సో దెన్ అట్లా అసోసియేషన్ చేసినందువల్ల దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ మనం కూడా తాగుబోతవచ్చు. ఆ పాసిబిలిటీ ఉంది. అట్లాగే అది నెగిటివ్ ఎగ్జాంపుల్. పాజిటివ్ ఎగ్జాంపుల్ ఏమో భక్తులతోటి సేవ చేసి, భక్తులతోటి కలిసి అసోసియేషన్ తీసుకున్న వల్ల వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ కోరికలు మనకి కూడా వస్తాయన్నమాట. అందుకనే మనం రైట్ అసోసియేషన్ తీసుకోవాలి. దీనికి మీరు చాలామంది విని ఉంటారు. చాలామంది ఒక ప్రిన్సిపల్ చెప్తారు. మీరు మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పండి, మీ 5 ఫ్రెండ్స్ ఎవరో చెప్పండి, నేను మీరు ఎలాంటి వాళ్ళో చెప్తానని చెప్తారు. అది విన్నారు కదా మీరు. అది కూడా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఎందుకంటే మన పిల్లలు ఎవరితోటి అసోసియేట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. దాన్ని బట్టి వాళ్ళ కోరికలు కూడా అట్లనే వస్తాయి, వాళ్ళ ఆలోచనలు కూడా అట్లనే ఉంటాయి. ఇప్పుడు పిల్లల అసోసియేషను దేవుడు అంటే లేడు, అంతా ఎవరో పుట్టించారని చెప్పారు వాళ్ళ అసోసియేషన్ అనుకో, వాళ్ళు కూడా అట్లా ఆలోచిస్తారు. అవును కరెక్టే, దేవుడు లేరు, మా అమ్మ నాన్న అనుకుంటారు అట్లా దేవుడు ఉంటారని. వాళ్ళ అమాయకులు, అసలు వాళ్ళకి తెలియదు, రియల్ తెలియదు అనుకుంటారు అనమాట. సో అందుకని రైట్ అసోసియేషన్ ఉండాలన్నమాట మనకి. ఎప్పుడైతే రైట్ అసోసియేషన్ ఉంటుందో అప్పుడు మనం కూడా ఈ భౌతిక ఆలోచనల నుంచి, భౌతిక కోరికల నుంచి ఆధ్యాత్మిక కోరికలు, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. పెరిగి మనం భక్తిలో ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో ప్రభుపాల్ వారు అందుకనే ఈ భాషలో చెప్తున్నారు, మనకు అది తెలిసింది కాబట్టే ఈ మనసులో మంచి ఆలోచనలు, భక్తి ఆలోచనలు, భగవంతుని సేవ చేయాలనే ఆలోచనలు, భగవంతుని సేవ చేయాలనే కోరికలు, అవన్నీ మనం టీచ్ చేస్తున్నాము, మనం టీచ్ చేయాలి అని ప్రభుపాల్ వారు మనకి భాషల్లో మన ఎంకరేజ్ చేస్తున్నమాట అట్లా. సో ఎప్పుడైతే మనం కూడా అట్లా మన మైండ్లో భగవంతుని సేవ చేయాలి, భగవంతుని ప్లీజ్ చేయాలని అనుకుంటామో, న్యాచురల్గా నెక్స్ట్ లైఫ్లో మనకి అట్లా ప్యూరిఫై అయిపోయామనుకో ఇప్పుడే, అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి సేవలో ఉంటాం అనమాట. అది 100% పర్ఫెక్షన్ అయితే. ఒకవేళ 90% పర్ఫెక్షన్ అయిందనుకో, అప్పుడు వేరే భక్తుని ఇంట్లో పుడతాం అన్నమాట. వేరే భక్తుని ఇంట్లో పుడతాము, మనకి భక్తి చేసే అవకాశం భగవంతుడు కలిగిస్తాడనమాట మనకి. అందుకని ఇప్పుడు ఏదైతే మన ప్రిన్సిపల్ అర్థమైంది, మైండ్లో అన్ని ఆలోచనలు స్టోర్ అవుతాయి, అన్ని కోరికలు ఉంటాయి అని అర్థమైంది మనకి. సో అప్పుడు మంచి ఆలోచనలు వచ్చేటట్టు, మంచి కోరికలు వచ్చేటట్టు మనం భక్తి మార్గంలో ప్రాక్టీస్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే అట్లా చేస్తామో అప్పుడు మనం సక్సెస్ గ్యారంటీడ్. కృష్ణుడు మనకి అనుగ్రహం ఇస్తారన్నమాట. సో అది ప్రిన్సిపల్ నేర్చుకోవచ్చు అనమాట మనకి ఇది. సో దీనివల్ల మనం పాజిటివ్ అసోసియేషన్ తీసుకోవాలి. ఆలోచనలు, ఎక్స్పీరియన్సెస్. కొంతమంది ఏమనుకుంటారు, ఏమైందిలే ఒక రోజు చేస్తే ఏమైంది అనుకుంటారు అనమాట. ఒక రోజు చేస్తే ఏమైందంటే అది మన మనసులోకి వెళ్ళిపోయింది, ఫిక్స్ అయిపోయింది. 5 నిమిషాలే కదా చేస్తాను, 10 నిమిషాలే కదా చేస్తానంటే అది మనసులో ఫిక్స్ అయిపోయింది. అది అట్లా ఇంప్రెషన్ స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది ప్యూరిఫై అవ్వాలంటే మనం రెగ్యులర్గా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఇట్లా జపం చేయొచ్చు, కీర్తన పాడుకోవచ్చు, కీర్తనలు పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత మనకి సత్సంగ, సాధుసంగ ఎప్పుడైనా ఆపర్చునిటీ దొరికితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఫ్రైడే ఈవినింగ్ కదా, ఫ్రైడే ఈవినింగ్ DC టెంపుల్లో గౌరంగ ప్రభు క్లాస్ ఇస్తున్నారు. మీకు దగ్గరలో ఉంటే వెళ్ళొచ్చు, మీకు కుదిరితే. లేకపోతే సాటర్డే ఈవినింగ్, రేపు ఈవినింగ్ గౌరంగ ప్రభు ఇక్కడ తను ఇండియా నుంచి వచ్చారనమాట. తను సాటర్డే ఈవినింగ్ మన టెంపుల్లో, బాల్టిమోర్ టెంపుల్లో క్లాస్ ఇస్తున్నారు. సో మీకు ఏది దగ్గర ఉంటే అట్లా టైం వీల్ చేసుకుంటాం అనమాట. ఓకే, నేను 7 o'clock అక్కడికి వెళ్ళాలంటే మా ఇంటి నుంచి 6 o'clock బయలుదేరాలి. 6 o'clock బయలుదేరాలంటే నా పని అంతా 5:30 కల్లా కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాను అనుకో, అప్పుడు ½ an hour బఫర్ ఉంటుంది 5:30 to 6 మధ్యలో. సో అట్లా నా పని అంతా కంప్లీట్ చేసుకోవాలి. నా పని అంతా కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలి? ఎర్లీ మార్నింగ్ కరెక్ట్ టైం లేవాలి. ఎర్లీ మార్నింగ్ కరెక్ట్ టైంకి లేవాలంటే రేపు ఏం చేయాలి? నేను ఇవాళ నైట్ తొందర పడుకోవాలి. ఇవాళ నైట్ తొందర పడుకోవాలంటే ఏంటి? పని అంతా ముందు చేసుకోవాలి. అట్లా ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. దేనికోసం? సాధు సంఘం కోసం, భక్తుల సంఘం కోసము, భగవంతుడి గురించి భక్తిలో ఎక్కువ మనం ప్రాక్టీస్ చేయడం కోసం అనమాట. అట్లా మన లైఫ్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. ప్లాన్ చేసుకుంటే అప్పుడు మన మనసుని మనం ప్యూరిఫై చేయొచ్చు కృష్ణ భక్తితోటి. దెన్
మనం ఏమనుకున్న గోల్స్ కూడా కంప్లీట్ చేయడానికి డిటర్మినేషన్ వస్తుంది, ఫోకస్ వస్తుంది, అప్పుడు స్ట్రెస్ కూడా ఉండదు. అట్లా మన లైఫ్ మోల్డ్ అవ్వచ్చు అనమాట, మన మనసుని ప్యూరిఫై చేసినందువల్ల. పాజ్ దేర్. ఇంకా మనసు గురించి నెక్స్ట్ వర్సెస్ కూడా ఉన్నాయి, ఇంకా ఫ్యూ వర్సెస్ ఉన్నాయి మనసు గురించి. సో విల్ డిస్కస్ అగైన్. ఎవరికైనా ఏమైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా ఈ టాపిక్ మీద? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ శ్రీల మహారాజ్. ప్రభుజీ నాకు ఒక క్వశ్చన్. ప్రభుజీ మనం ఇంకా భక్తిలో ఉన్నా కానీ కూడా ఇంకా నెగిటివ్ థాట్స్ అయితే కంప్లీట్ గా పోలే ప్రభుజీ, వస్తున్నాయి. మళ్ళీ అవి కంప్లీట్ గా దాంట్లో నుంచి బయటపడడానికి ప్యూర్ గా అంటే కంప్లీట్ 100% పోవడానికి మనం ఏం చేయాలా? యా, వెరీ నైస్ క్వశ్చన్. సో బేసికలీ ఆ రికగ్నిషన్ వచ్చిందే ఫస్ట్ గుడ్ థింగ్. కొంతమంది ఏమనుకుంటే నేను అంత మంచే, నాకు అన్ని మంచి థాట్స్ వస్తాయి అని కొంతమంది అనుకుంటారు అనమాట. అలాంటి వాళ్ళకి ఏమి ఇంప్రూవ్మెంట్ రాదు ఇంకా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మంచిగా ఉందా అనుకున్నారు కదా, ఇంకేం ఇంప్రూవ్మెంట్ లేదు కదా, అవసరం లేదు కదా. సో అది ఫస్ట్ గుడ్ థింగ్ మనకి తెలుసుకోవడం అంటే గ్రేట్ థింగ్. కొంతమంది అది యాక్సెప్ట్ చేసుకోవడం అనమాట, అహంకారం యాక్సెప్ట్ చేయనిద్దు. ఓకే, నాకు ఇది తప్పు ఉంది, నాకు ఈ బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి, నా బ్యాడ్ యాక్షన్ చేస్తున్నాను యాక్సెప్ట్ చేయనిది అనమాట అహంకారం. సో మనం గుడ్ షేప్లో ఉన్నాం, అది ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవ్వాలి. థ్యాంక్ యూ కృష్ణ, నాకు ఈ బుద్ధి ఇచ్చారు, సో దట్ నాకు గ్రహించగలుగుతున్నాను, నాకు తప్పు ఆలోచనలు వస్తున్నాయి, తప్పులు చేస్తున్నాను అని గ్రహించగలిగే శక్తి ఇచ్చారు, థ్యాంక్ యూ అని ఫస్ట్ కృష్ణుడిని ప్రే చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, మంచి ఆలోచన రావాలంటే ఎప్పుడైతే తప్పు ఆలోచన వచ్చినప్పుడు అది పాజిటివ్గా ఎలా ఆలోచించవచ్చు అని మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, పాజిటివ్ ఆలోచించే ఫ్రెండ్స్ దగ్గర ఉండాలన్నమాట. అప్పుడు వాళ్ళతోటి వాళ్ళు ఆలోచించే విధానం మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2 ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఒక ఫ్రెండ్ అంటారు నేను ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు. నేను చెప్తాను, ఇతను చూస్తే నాకు చాలా కోపం వస్తుంది, ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చినప్పుడు నన్ను చూసినప్పుడల్లా నన్ను కోపంగా చూస్తారు నన్ను అని నేను చెప్తాను ఆయనకి, మా ఫ్రెండ్కి. అప్పుడు ఫ్రెండ్ ఎవరైతే పాజిటివ్గా థాట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్తారు, ఐ నో, అండర్స్టూడ్, నీ వైపు చూస్తున్నప్పుడు కోపంగా ఉన్నట్టు అర్థమైంది, నాకు కరెక్ట్ అయి ఉంటుంది. కాకపోతే మన అవతల మనసు మనం తెలుసుకోలేము, ఎందుకంటే ఓన్లీ కృష్ణుడికి తెలుసు మనకు మనసు, వాళ్ళ మనసు మనకు తెలియదు. మనకు ఓన్లీ ఫేస్లో కనబడుతుంది, ఫేస్లో కోపంగా ఉన్నారని కనబడుతుంది మనకి. నా మీద కోపంగా ఉన్నారా, వాళ్ళ భార్య మీద కోపంగా ఉన్నారా, వాళ్ళ బాస్ మీద కోపంగా ఉన్నారా తెలియదు నాకు అని ఆయన చెప్తారన్నమాట. నాకు కరెక్టే కదా, మనకు 100% తెలియదు, మనం కృష్ణుడి కాదు ఆయన మైండ్ తెలుసుకోవడానికి. కోపంగానే చూస్తున్నాడు మన వైపు, కరెక్టే, కానీ దేనివల్ల వచ్చిందో తెలియదు అని వాళ్ళు హెల్ప్ చేస్తారన్నమాట మనకి. అట్లా పాజిటివ్ ఆలోచించే వాళ్ళు వాళ్ళ దగ్గర అసోసియేషన్ తీసుకుంటే అప్పుడు మనం కూడా పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోవచ్చు. 1 థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, వేరే వాళ్ళని చేసే యాక్షన్స్ మనం కృష్ణుడు చూసినట్టు చూడాలన్నమాట. కృష్ణుడు చూసినట్టు చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కోపంగా ఉన్నారనుకో, సో వాళ్ళు తమోగుణం ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది, అందుకనే తమోగుణం రజోగుణం ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కోపం చూపిస్తున్నారు. అలాగే వాళ్ళు సత్వగుణంలోకి వస్తే కామ్గా ఉంటారు అని అనుకున్నాం అనుకో, అప్పుడు వాళ్ళ మీద కోపం రాదు, వాళ్ళు గుణాల్లో ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు అని అర్థమవుతుంది. సెకండ్ ఆస్పెక్ట్. దెన్ వాళ్ళ మీద కోపం కొంచెం తక్కువ అవుతుంది. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే, నేను అలానే, నేను కొన్నిసార్లు కోపంగా ఉంటుంది, అలానే ఉంటాను కదా మరి. సో వాళ్ళు కూడా భక్తిలో ఉన్నారు, నేను కూడా భక్తిలో ఉన్నారు, వాళ్ళు కూడా భక్తిలో గ్రో అవుతున్నారు, నేను కూడా భక్తిలో గ్రో అవుతున్నాను. సో నేను భక్తులు గ్రో అయితే అది తక్కువైపోతుంది ఆటోమేటిక్గా అంటే కూడా వాళ్ళని ఫర్గివ్ చేయొచ్చు అన్నమాట. అట్లా దట్ ఈస్ థర్డ్ ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే, సో నాకు ఇంకా బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి అంటే నేను ఇంకా భక్తి ఇంకా సిన్సియర్గా చేయాలి, ఇంకా సీరియస్గా చేయాలి అని మనకి ఇన్స్పిరేషన్ రావాలన్నమాట. అప్పుడు మనం ప్రే చేస్తాం, కృష్ణ నాకు ఇలాంటి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, ఐ డోంట్ వాంట్ దిస్, ప్లీజ్ హెల్ప్ మీ అని ప్రే చేస్తాము. అలాగే సిన్సియర్గా సాధన చేస్తాం. చేసినందువల్ల మనకు గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతాయి అనమాట. నెగిటివ్ థింకింగ్ రెడ్యూస్ అవుతుంది, పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది అనమాట. సో నా పాజిటివ్ థింకింగ్ పెరుగుతుందంటే ఎవరైనా మనకి హాని చేస్తున్నా మనం చూడకుండా ఉండము, అది తెలుస్తుంది మనకి. కాకపోతే అర్థమవుతుంది, ఓ మై గాడ్, ఈయన రజోగుణం తమగుణం ఇన్ఫ్లుయెన్స్ వల్ల నాకు ఇట్లా హామ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, నేను వాడికి దూరంగా ఉంటాను
అట్లా కాన్షియస్గా ఉండాలి స్టిల్. కానీ పాజిటివ్ థింకింగ్ ఇట్లా పెంచుకోవచ్చు అనమాట భగవంతుడి దయ వల్ల, భక్తుల సంఘం వల్ల, తర్వాత మన సెల్ఫ్ రిఫ్లెక్షన్ వల్ల, తర్వాత కృష్ణుడు చూసిన విధానంగా, శాస్త్ర చూపే విధానంగా చూస్తే మనకి అర్థమవుతుంది అనమాట. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సెక్షన్లో టుడే వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారంటే పాస్ట్ లైఫ్లో ఎన్నోసార్లు అట్లా చేసి ఉంటారు, అందుకని ఇట్లా సడన్గా ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని అర్థం చేసుకున్నాం అనుకో, మనకి వాళ్ళ మీద కోపం తక్కువ ఉంటుంది మేడం. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో లేరు వాళ్ళు. అట్లా ఫ్యూ థాట్స్ మాది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ప్రభుజీ ఇంకొక స్మాల్ క్వశ్చన్ మీకు ఓకే అయితే అంటే చెప్పండి. ప్రభుజీ ఇది మీరు అన్నారు కదా టైం మేనేజ్ చేసుకోవాలా, రాత్రి తొందరగా పడుకొని పొద్దున్న లేవాలని. అట్లా కొన్నిసార్లు అవుతుంది ప్రభుజీ, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం వర్కింగ్ చేసుకుంటా ఇంటికి వచ్చి మళ్ళీ పని చేసుకొని పడుకునే వరకు లేట్ అవుతుంది. ఆ లేట్ టైం వీళ్ళు పడుకునే వరకు మళ్ళీ పొద్దున్న లేవలేకపోతున్నాం. అది అట్లా అవుతుంది ప్రభుజీ, దాన్ని మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలా? వెరీ నైస్ క్వశ్చన్. 2 బ్రాడ్ ఆస్పెక్ట్స్ చెప్తాను. ఒకటి ఏంటంటే ఎప్పుడైతే మనకు అట్లా అవుతుందో మనం వాడిని వదిలేయకూడదు. ఓకే, నాకు పొద్దున్న లేవడిస్తే పని, రాత్రి తొందర పడుకునే అవ్వదు, పొద్దున లేవడం అవ్వదు అని వదిలేయకూడదు అనమాట. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ప్రయత్నం చేయాలి. ఇంకా నంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే పర్ఫెక్ట్గా చేయాలి, లేకపోతే అసలు ఏం చేయాలి, అక్కడ అయిపోతారు అనమాట. దట్స్ నాట్ గుడ్. 100% పర్ఫెక్ట్ చేయకపోయినా 1% చేసినా గ్రేట్, ఫస్ట్ స్టెప్. సో అది ఫస్ట్ ప్రిన్సిపల్ అనమాట. నౌ బ్యాక్ టు ద స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చింది. సో మీరు చెప్పిన దాని ఎగ్జాంపుల్ ప్రకారము మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆల్రెడీ టూ మచ్ వర్క్ ఇంట్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్ నుంచి ఇంటికి 6 o'clock వస్తున్నారు. మీకు ఎంత కష్టపడ్డా కానీ 4 hours వర్క్ ఉంది ఇంట్లో. సో 10 o'clock కంటే ముందు పడుకోలేరు, ఎట్లా చేసినా కూడా, ఏం చేసినా కూడా. అది గ్యారంటీడ్. సో అది మనం చేయలేము కదా, టైంని వర్క్ చేయలేము. సో మనం ఏం చూసుకోవాలంటే అప్పుడు ఈ 4 hours వర్క్ ఏదైతే చేస్తున్నానో అవన్నీ ఈవినింగే చేయాలా, ఏవైనా మార్నింగ్ చేయొచ్చా, ఏవైనా వీకెండ్లో చేసుకోవచ్చా, దాన్ని ఏవైనా యాక్టివిటీస్ షిఫ్ట్ చేయొచ్చా, ఒకటి చూసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే మీనింగ్ అవన్నీ అసలు ఫస్ట్ ఇవి చేయాలా, ఆ 4 hours చేసే ఏదో యాక్టివిటీస్ అవన్నీ చేయాలా వద్దా, ఏదైనా కంప్లీట్గా ఎలిమినేట్ చేయొచ్చా. ఫస్ట్ యాక్టివిటీ ఎలిమినేట్ చేయడం కుదరకపోతే ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూస్తున్నాము, యూట్యూబ్ చూస్తున్నాము, అట్లా అవన్నీ ఎలిమినేట్ చేయొచ్చా. ఫస్ట్ 1 option. సెకండ్ ఆప్షన్ ఏంటంటే వీటిల్లో ఏవైనా మార్నింగ్ కానీ వీకెండ్ కానీ చేయొచ్చా, సెకండ్. థర్డ్ ఏమో వీటిని ఎవరైనా చేయొచ్చా, మా హస్బెండ్ చేయొచ్చా, మా పిల్లలు చేయొచ్చా అని అదొక యాక్షన్ ఆడవచ్చు. సో ఇట్లా ఆలోచించి బేసికలీ మన వర్క్ తక్కువ చేసుకోవాలి, లేకపోతే కుదరదు కదా. 4 hours వర్క్ ఉంది అంటే 4 hours చేయాలి, తప్పదు. ఏదో ఒక విధంగా ఆ వర్క్ తక్కువ చేయాలి, వేరే వాళ్ళని చేయాలి, మనమే వేరే టైంలో చేసుకోవాలి, లేకపోతే వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ కంప్లీట్గా తీసేయాలన్నమాట. సో మనం భక్తిని మన లైఫ్లో ఫిట్ చేయాలంటే మన మెటీరియల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయో అన్ని తక్కువ చేసుకోవాలన్నమాట. అప్పుడు భక్తి పెరుగుతుంది. 24 hours టైం ఉంది, 2 ఎట్లా పడతాయి. సో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అట్లా. సో అట్లా ఎవాల్యుయేట్ చేస్తే మనకి ఆప్షన్స్ దొరుకుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అది మన మెంటర్తో కన్సల్ట్ చేయొచ్చు అనమాట. మన టైం టేబుల్ చూసుకొని నేను 4 hours ఇలా స్పెండ్ చేస్తున్నాను, మీకేమైనా సజెషన్స్ ఉన్నాయా అని మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి. తర్వాత మెంటర్ని అడగచ్చు. అడిగి ఇంకా వాళ్ళు కొంచెం భక్తిలో గ్రో అయ్యారు కాబట్టి వాళ్ళకి వేరే యాంగిల్లో చూస్తారన్నమాట. సో మనకేంటి, నేను ప్రతిరోజు చేస్తున్నాను కాబట్టి చేయాలి కంపల్సరీగా ఉంటుంది మనకి. వాళ్ళు ఆలోచన చేస్తారేంటి, నువ్వు లాస్ట్ 10 years నుంచి చేసావు బాగానే ఉంది, కానీ ఇది రియల్గా చేయాలా అని వాళ్ళు క్వశ్చన్ చేయగలుగుతారు అన్నమాట. అట్లా సెకండ్ యాంగిల్లో వస్తారు వాళ్ళు. అప్పుడు మనం చూడొచ్చు, ఓ కరెక్టే, ఇది నేను ఎన్ని రోజులు చేస్తున్నాను కానీ ఇది రియల్గా అవసరమా అని ఆలోచించుకొని అది తక్కువ చేసుకోవచ్చు అన్నమాట. సో దట్ ఈస్ 1 ప్రిన్సిపల్ మాట. బేసికలీ సమ్హౌ నైట్ తొందర పడుకోవడానికి డిఫరెంట్ వేస్లో ట్రై చేయాలన్నమాట. ఇంక్లూడింగ్ మన ఫ్యామిలీ వాళ్ళని హెల్ప్ అడగడానికి ఆలోచించకూడదు. ఎందుకంటే ఫ్యామిలీ అంటే మనందరం కలిసి టుగెదర్ భక్తిలో గ్రో అవ్వాలి అంటే సహాయం చేసుకోవాలి ఒకరికొకరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంట చేసిన తర్వాత 9:30కి వంట అవుతుంది, 1/2 hour
హాఫ్ అన్ అవర్ గిన్నెలు తోముతున్నారు అనుకో, ఆ గిన్నెలు తోమడానికి అడగచ్చు, మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అని. లేకపోతే మీరు వెజిటబుల్స్ కట్ చేస్తారా, మీరు గిన్నెలు తోముతారా, వాళ్ళకి ఏది ఇష్టమో ఏది చేయగలుగుతారో, మీకు ఏది ఇష్టమో ఏది చేయగలుగుతారో బ్యాలెన్స్ చేసుకుంటే టుగెదర్ వర్క్ చేయొచ్చు అనమాట ఫ్యామిలీ. సో మీరే వంట చేస్తున్నారు కాబట్టి మీరే చేయాలని లేదు, అడిగితే హెల్ప్ అడిగితే చేస్తారు వాళ్ళు కూడా. మోస్ట్ ఆఫ్ ద టైం మన ఫ్యామిలీ మెంబర్స్ రెడీగా ఉంటారు హెల్ప్ చేయడానికి, కానీ మనకి అడగం. మనం అడిగితే మంచిగా పొలైట్గా స్వీట్గా అడిగితే చేస్తారు వాళ్ళు. దిస్ ఇస్ సమ్ థాట్స్ మతజీ, హోప్ఫుల్లీ దట్ హెల్ప్స్. Yes, Prabhuji. Thank you so much, Prabhuji. వెల్కమ్. Thanks. Hare Krishna. Hare Krishna. Any other comments or questions? Okay, so we can end here. Srimad Bhagavatam ki jai, Sri Prabhupada ki jai. Vanchakalpatarubhyascha Gopa Sindhubhyeva Paditanam Pavanebhyo Vaishnavebhyo Namo Namah. Thank you so much, devotees. Hare Krishna. Thank you very much, Prabhuji. Hare Krishna. Hare Krishna. Thank you very much.